దిగ్విజయ్ అసురరాజు మహిషాసురునికి జయము. పాతాళ విజయ్ మహిషాసురునికి జయము. మా ప్రియ దానవులారా, యక్షమిత్రులారా, పరమానందకరమైన మాట ఒకటి వినండి. సమస్త భూలోకము ఇంకా పాతాళలోకము మా యొక్క సామ్రాజ్యంలో భాగమయ్యాయి. భూలోకంలోని సమస్త రాజ్యాలు మా ఆధిపత్యాన్ని స్వీకరించి మాకు పన్నులు చెల్లించడం ఆరంభించాయి. దిగ్విజయ్ అసురరాజు మహిషాసురునికి జయము. పాతాళ విజయ్ మహిషాసురునికి జయము. యజ్ఞకర్తలు, ఋషులు, మునులు దేవతలకిచ్చే యజ్ఞ భాగాన్ని ఇవ్వకుండా మమ్ములను తమ స్వామిగా అంగీకరించారు. సమస్త దానవులు, మానవులు కూడా మాకు సామ్రాట్టు బిరుదాన్ని ప్రదానం చేశారు. ఇప్పుడు మాకు లక్ష్యం స్వర్గలోకం. కానీ మేము మా పూర్వీకుల వలె స్వర్గం మీద తిన్నగా ఆక్రమణ చేయము. దానవులకు, మానవులకు వలె దేవతలకు కూడా మా ఆధిపత్యాన్ని అంగీకరించమని ఒక హెచ్చరికనిస్తాము. దానవ యక్షులారా, ఈవేళ మన మైత్రి ఇంకా సహకారాల పరిణామం మన ముందు కనిపిస్తోంది. అసుర సామ్రాట్టు మహిషాసురుడు ఒకదాని పిమ్మట మరొక సాఫల్యాన్ని పొంది నిరూపించినదేమంటే ఈ ముల్లోకాలలోనూ కూడా వారి వంటి మహాబలి యోధ అన్యులెవరూ లేరని. ఇప్పుడు మనము త్వరితగతిలో స్వర్గలోకాన్ని ప్రవేశించాలి. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎప్పటిలాగే స్వర్గలోకంపై అధికారం ప్రాప్తించుకోవడంలో మనం సఫలమయ్యేదము. దిగ్విజయ్ అసురరాజు మహిషాసురునికి జయము. పాతాళ విజయ్ మహిషాసురునికి జయము. ఓరి అపరిచిత యువకుడా, ఈ మార్గం స్వర్గలోకానికి వెళ్ళేది. మానవులు, దానవులు ఈ స్వర్గలోకంలో ప్రవేశించలేరు. వెళ్ళిపో ఇక్కడి నుండి. నేను దానవరాజు మహిషాసురుని యొక్క దూతను. దేవేంద్రుని కోసమై ఒక సందేశాన్ని తీసుకొని వచ్చాను. మీరు భయపడవలసిన అవసరం లేదు దేవతలారా. దానవరాజు మహిషాసురుడు దేవతలకు శత్రువు కాదు. వారు దేవేంద్రుని కోసం మైత్రి కోరుతూ సందేశాన్ని పంపారు. మీకు నేను దేవేంద్రుని కలుసుకోవడం ఇష్టం లేకపోతే తిరిగి వెళ్ళిపోతాను. వెళ్ళి మా స్వామితో చెబుతాను దేవేంద్రుడు మిమ్మల్ని కలుసుకోదలుచుకోలేదని. కానీ అది విని దానవరాజు మహిషాసురుడు ఏమి చేస్తారో ఆ సంగతి మీకు బాగా తెలుసును. దానవదూత, అరే రే, మీరు అలా వెళ్ళిపోతున్నారేమిటి? ఎక్కడికి వెళ్ళను? మాతో కూడా రండి. మీ మైత్రి సందేశం దేవేంద్రునికి వినిపించండి. అంటే మీ యొక్క అనుమతి, సహకారం ఉన్నాయి నేను దేవేంద్రుని కలుసుకోవడానికి. ఉండకపోవడానికి కారణమే లేదు కదా. మీరు మాతో రండి. దానవదూత, చెప్పు మీ స్వామి దుష్ట మహిషాసురునికి దేవతలు ఎప్పుడు దానవులతో మైత్రిని చేయరని. ఏ యుగంలోనైనా ఎప్పుడైనా కూడా దేవతలు దానవులతో మైత్రి చేశారా? ఇక ఇప్పుడిది ఎలా సంభవం? దానవులు మిత్రత్వానికి యోగ్యులు కానే కారు. దేవేంద్ర, మీరు చెప్పినదంతా నేను విన్నాను. కానీ నేను మళ్ళీ మీతో నివేదించుకుంటాను. మీరు ఈ విషయం గురించి మళ్ళీ శాంతిగా ఆలోచించమని. ఓరి దూత, నీ స్వామి ధూర్తుడు దుష్టుడు కనుకనే నిన్నిక్కడికి పంపించాడు. ఇంకా అంతకన్నా దుష్టత్వాన్ని నీవు చూపిస్తున్నావు ఇప్పుడు మాకు బోధనలు చేసి. మాకు బుద్ధులు చెప్పేటటువంటి దుస్సాహసాన్ని ఎలా చేశావు? దేవేంద్ర, బుద్ధులు చెప్పేందుకు దుస్సాహసం కాదు, మంచి బుద్ధి కావలసి ఉంటుంది. అలాగా? అయితే నీవు చాలా బుద్ధి గలవాడివి. బుద్ధి గలవాడి బుద్ధిని ఒక బుద్ధి గలవాడే అర్థం చేసుకోగలడు దేవేంద్ర. ఏమిటి ఏమిటంటున్నావు? మేము నిన్ను బుద్ధి గలవాడవని అనుకోకపోతే మేము బుద్ధిహీనులమా? అంటే నిర్బుద్ధి, అంటే మూర్ఖులమా? నీవు మా సభలోనే నిలబడి మమ్ములనే మూర్ఖులంటావా?
దాని పరిణామం తెలుసా నీకు? నేను కూడా మీతో పరిణామాన్ని తెలుసుకోమనే అంటున్నాను. దానవరాజు పంపించిన సందేశాన్ని గురించి ఆలోచించమని నా నివేదన. శత్రువు సందేశాన్ని గురించి ఆలోచించాలా? శత్రువయ్యుండు కూడా దానవరాజు మహిషాసురుడు తమరి స్వర్గం చిన్నాభిన్నం కావాలని కోరడం లేదు. ఏమిటి? మీ దానవరాజు కోరినంతనే మా స్వర్గం చిన్నాభిన్నమవుతుందా? అవగలదు దేవేంద్ర, తప్పక అవగలదు. కాని కాకూడదనే వారు కోరుతున్నారు. తమరు వారిని స్వర్గ సామ్రాట్టుగా స్వీకరించి ఇంకా తమరు దాసులై స్వర్గంలోనే ఉండాలని. ఓరి వాచాల దూత, నేను నీ స్వామిని కలుసుకున్నప్పుడు చూస్తాను, కానీ ఇప్పుడే ఈ నిమిషంలోనే నీ పని పడతాను. దేవేంద్ర, దూత అవధ్యుడవుతాడు. అతని వధ ఎన్నటికీ చేయరాదు. దూతపై దౌర్జన్యం చేసి తమరు స్వర్గం యొక్క ఔన్నత్యాన్ని కించపరుస్తున్నారు దేవేంద్ర. దానవదూత, దానవరాజు మహిషాసురుడు ఇదిగాక వేరే సందేశం పంపారా? అవును దేవగురు, వారు దేవతలతో చెప్పమన్నారు వారు కావాలంటే స్వర్గలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవచ్చునని. అలా చేస్తే దేవతల యుద్ధ పరాజయాల నుంచి తప్పించుకోగలరని. అలా కాకపోతే స్వర్గంపై ఆక్రమణ, దేవతల సర్వనాశనం తప్పక జరుగుతుందని. దేవేంద్ర, ఒక దూతని చంపి అపఖ్యాతి పాలు కాకండి మీరు దేవేంద్ర. దానవదూత, ఇక నీవు వెళ్ళవచ్చు. దానవరాజు మహిషాసుని సందేశం మాకు వినిపించావు. వెళ్ళి అతనితో చెప్పు, దేవేంద్రునికి మీ యొక్క మిత్రత్వము తిరస్కారమే, మీ అధీనత తిరస్కారమే. ఇప్పుడు వారేమి చేయాలనుకున్నా అది వారి ఇచ్ఛ. దేవగురు, నేను మీ సందేశాన్ని దానవరాజుకు అందిస్తాను. మాకు అనుజ్ఞనియ్యండి. ప్రణామం. శుభమస్తు. దేవేంద్ర, ఇక మహిషాసురుడు స్వర్గంపై ఆక్రమణ తప్పక చేస్తాడు. జరిగిన అవమానం సహిస్తూ ఊరికే కూర్చోడు. దేవగురు, మేము అతన్ని ఏమీ అవమానం చేయనేలేదే. అలా అని మీరనుకుంటున్నారు. మీరలా అనుకోవటం కూడా సహజమే. కానీ అతడలా అనుకోడు కదా. ఎందుకంటే అతడు దానవుడు. దానవుల ఆలోచనలో అహంకారం, దౌర్జన్యం రంగరించి ఉంటాయి. ఏదైనా వస్తువు, స్థానం లేక వ్యక్తిని గాని అన్యాయంగా చేజిక్కించుకోవాలని చూసినప్పుడు అది గనక వారికి దక్కకపోయినట్లయితే దానిని వారు అవమానంగానే భావిస్తారు. అవమానం చెందితే హింస, ఆక్రమణలకు ఉద్యుక్తులవుతారు. అలాంటి పరిస్థితిలోనే మహిషాసురుడు ఉన్నాడు. తమరు అతన్ని అవమానించలేదు, అతని అధీనంలో ఉండటానికి నిరాకరించారంతే. ఆ తిరస్కారమే అతని అహంకారాన్ని స్పృశించి అవమానం అనిపిస్తుంది దేవేంద్ర. ఇక మేమేం చేయాలి దేవగురు? తమరు వెంటనే దేవతల శ్రేయోభిలాషులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సహాయాన్ని తప్పక అర్థించాలి. దేవగురు, మా అభ్యర్థనలకు ఏమైనా ఫలితం ఉంటుందంటారా? తమరింత నిరాశ చెందుతారెందుకు దేవేంద్ర? నిరాశకు కారణం ఉంది దేవగురు, నిరాశకు కారణం ఉంది. మేము ఆ బ్రహ్మదేవుని సహాయం కొరకు వెళ్ళమా? వారే కదా మహిషాసునికి వరం ఇచ్చి అతన్ని ఉద్దండు, దుష్టుడు, ఉన్మాదిని చేశారు. ఆ దానవునికి వరం ఇచ్చిన పిమ్మట వారు మాకు సహాయం చేస్తారా? శత్రువుకు వరం ఇచ్చి శక్తి సంపన్నుడిగా చేసే బ్రహ్మదేవుని వద్దకు సహాయం యాచిస్తూ మేము ఎప్పటికీ వెళ్ళము. వెళ్ళినా వారు మాకు సహాయం చేయరు. తమరొక నిజం మర్చిపోతున్నారు దేవేంద్ర. ఆ బ్రహ్మదేవులు పరమపిత. వారు దేవ, దానవ, మానవులు అందరికీ పితరులే. వారికి శత్రువులు గాని మిత్రులు గాని ఎవ్వరూ లేరు. అంతా పుత్ర సమానులే. తండ్రి వద్ద లేశ మాత్రమే ఉన్నా దానిని పొందేటటువంటి అధికారం అందరు పుత్రులకు ఉంది. ఆ అధికారాన్ని చూసుకునే పుత్రులందరూ యుద్ధాలు చేస్తూ ఉంటారు. అయితే తండ్రి దృష్టిలో అందరూ సమానులే. మహిషాసురుడు బ్రహ్మదేవుని వరాన్ని కోరవెళ్ళాడు. అతను వరం పొందాడు. తమరు బ్రహ్మదేవుని సహాయాన్ని అడిగితే సహాయం లభిస్తుంది. ఇంతకు ముందు కూడా బ్రహ్మదేవులు మీతో అనేక మార్లు చెప్పారు. కఠోర తపస్సు చేసే అసురులకు వరాలు ఇవ్వటం అనేది వారి కర్తవ్యం మరియు బాధ్యత అని.
ఇప్పుడిక వారు వారి కర్తవ్య బాధ్యతల నుండి విముఖులెలా అవ్వగలరు? కానీ నేను మీకు విశ్వాసంతో చెప్పగలను దేవేంద్ర, బ్రహ్మదేవులు దేవతల యొక్క శ్రేయోభిలాషి, ఇంకా వారి సహాయకులు కూడా. దేవగురు, తమరిప్పుడే కదా అన్నారు వారికి అందరూ సమానులే అని. వారు మాకే శ్రేయోభిలాషులా? దానవులకు హితైషులే. దేవేంద్ర, తమరు అర్థం కోసం మాటల్ని త్రుచితే నిజాన్ని ఏమాత్రం మార్చలేరు. సమదృష్టి సమభావం ఉన్నప్పటికీ బ్రహ్మదేవులు దేవతల శ్రేయోభిలాషి మాత్రమే గాని దానవులకు కాదు. ఎందుకంటే దానవుల దానవ నైజం జగత్తులో అన్యాయాన్ని అవినీతిని పెంచుతుంది. దేవతల దేవతా స్వభావం సద్భావాన్ని పెంచుతుంది. అందువల్ల బ్రహ్మదేవులు కేవలం దేవతలకే శ్రేయోభిలాషి. మా ఆలోచన, మా అభిప్రాయం మీకు అర్థమైందనుకుంటాను. అర్థమైతే అయింది దేవగురు, కానీ మీరిప్పటిదాకా కానీ దగ్గరే అడ్డుపడి ఉన్నారు దేవేంద్ర. సాగండి ముందుకు. తమరు ఒక భావి సత్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శరణ కోరి మీరు వెంటనే వెళ్ళకపోతే మహిషాసురుడు దేవతల యొక్క శక్తిని చిన్నాభిన్నం చేసి స్వర్గంపై ఆక్రమణ చేయటానికి ఆలస్యం చేయడు. ఇప్పుడు ఉచితమేదో చేయండి. స్వామి, దేవగురువులు చెబుతున్నది మన హితం కోసమే. అవును దేవేంద్ర, దేవగురువులేమి చెప్పినా మన హితం కోరే చెబుతున్నారు. స్వర్గము దేవతల రక్షణ కోసం దేవగురువుల అభిప్రాయం తప్పక పాటించవాలి దేవేంద్ర. మనం సహాయం కోసం త్రిమూర్తుల వద్దకు వెళ్ళవలసిందే. అవును నారద, ఇప్పుడు పరిస్థితి చూస్తే అలాగే ఉంది. జరగబోయే సంఘటనలు వేగంగా జరుగుతున్నాయి. చిక్షురుడు మహిషాసురునికి ఇంద్రుని తిరస్కారాన్ని సమాధానంగా అందించాడు. మహిషాసురుడు స్వర్గం మీద ఆక్రమణ చేసేందుకు ముందుగానే ఇంద్రుని వద్దకు తన యొక్క దూతను పంపించాడు. దానవులు సాధారణంగా అలా చెయ్యరు, నేరుగా ఆక్రమణనే చేస్తారు. అయినప్పటికీ దేవేంద్రుడు కుటిల నీతితో సమయానుకూలంగా ప్రవర్తించలేదు. దేవేంద్రుడే అలా చేసినట్లయితే తత్సమయానికి యుద్ధం జరగకుండా ఉండేది. కానీ పరమపిత, ఇప్పటిదాకా జరిగిన కటిక నిజం ఒకటుంది. వరాల వల్ల అధిక శక్తిని పొందిన పిమ్మట ప్రతి అసురుడు మరింతగా హింస ఆక్రమణలు చేయడం వల్ల ఇక యుద్ధము అందరికీ అనివార్యమైపోయింది. అసురుడు తమ స్వభావాన్ని ఎలా మార్చుకోగలరు నారద? శృతి లోపిస్తే శాంతి ప్రేమల ఆలాపన ఎలా చేయగలరు? అలాంటి వారే అసురుడు. కానీ ప్రణామాన్ని స్వీకరించండి. శుభమస్తు. శుభం కోసమే మీ శరణాగతులమయ్యాము. దేవగురువులు బృహస్పతుల వారి అభిప్రాయం కూడా మేము మీ శరణుజొచ్చి మీ సహాయం అర్థించాలని. అయితే దేవేంద్ర, మీరు దేవగురువుల అభిప్రాయం వల్లనే ఇక్కడికి వచ్చారా? మీకు మాపై అధికారం, మాతో సంబంధం ఉండి రాలేదా? దేవగురువులు అన్నారంటే అర్థం మేము నీతి నియమాల ఆధారంతో మీకు సహాయం చేయము అనే. తమరు అనేక మార్లు మాపై కోపగించారు పరమపిత. అందుకని ఇక్కడికి వచ్చేందుకు. కోప్పడడం కారణం లేకుండా చేశామా? అయినా పెద్దలు తమకంటే చిన్నవారిని కోప్పడినట్లయితే తప్పకుండా దానికి ఒక కారణం, ఉద్దేశం ఉండే ఉంటుంది. ఏ కారణం వల్ల కోప్పడుతున్నారో చిన్నవాళ్ళు దాని లాభము పొందలేరు, అర్థమూ చేసుకోలేరు. వారి మంచికి ఆ పనిని చేస్తున్నారని కేవలం మనస్సులో క్రోధాన్ని ఉంచుకుని పెద్దలపై అలిగి మాత్రం కూర్చుంటారు. మీరు కూడా అలాగే చేస్తున్నారు దేవేంద్ర. అవును పరమపిత, కొంచెం అది అలాగే అయినట్లుగా ఉంది. ఏది ఏమైనా దానిని గుర్తుంచుకోక ఏది చెయ్యాలో దానిని గుర్తుంచుకోవడం హితకరమైనది. మహిషాసురునికి మేమడిగిన వెంటనే అపార శక్తి వరంగా ఇచ్చిన కారణం వల్ల మీకు మా మీద కోపంగా ఉంది. ఇక ఈ సమయంలో మా శరణు కోరి రావడం మీకు తప్పనిసరయ్యింది. మరొక నిజం కూడా వినండి. దేవతలకు సహాయం చేయడం అనేది మాకెంతో పవిత్రమైన నైతిక కర్తవ్యం. ఇప్పుడు మీరు ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. మహిషాసురునికి వరం ఇచ్చిన కారణంగా మేమాతనికి విరుద్ధంగా స్పష్టంగా తిన్నగా సహాయం చెయ్యలేము. మీరిక శ్రీ మహావిష్ణువుని కానీ ఆ పరమేశ్వరుని కానీ సహాయం అర్థించాలి. మీ యొక్క ఆదేశమైతే తప్పక వారి సహాయాన్ని అర్థిస్తాం. కానీ పరమపిత, మీరు మాకు సహాయం చేయాలనుకుంటున్నారు.
కనుక మిమ్మల్ని ముందు మేము అడిగేది ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుల వద్దకు వెళ్ళేటప్పుడు మాకు తమ నేతృత్వం కావాలి. మేము నేతృత్వం వహించి మేము మీకు సహాయం చెయ్యాలని అనుకుంటున్నామని మీకు అనిపిస్తే మేము తప్పక మీకు నేతృత్వం వహిస్తాము. మహిషాసురుడు దేవతల మీద ఆక్రమణ జరిపేందుకు ముందే దేవతలందరూ తమ రక్షణ కోసం సన్నాహాలు చేయవలసి ఉంటుంది. మహాబలి శంబరాసురునికి జయము, దానవ వీర శంబరాసురునికి జయము, మహాబలి శంబరాసురునికి జయము. రండి అసుర వీర రండి, మీకు మా స్వాగతం. మా ఒక్క ఆహ్వానంతోనే మీరు మా వద్దకు వచ్చారు. మీకు మా సంతోషపూర్వక కృతజ్ఞతలు. రండి అసుర వీర శంబరాసుర, మేం మిమ్ములను మా సేనాపతులకు యోధులకు పరిచయం చేస్తాం. రండి. వీరు మా సేనాపతి అసిలోమ, మహాయోధుడు, సాహస వీరుడు. అసిలోమా రండి. ఇక వీరు మా వీర రాజనైతిక కుశలుడు చిక్షురుడు. చిక్షురుడు వీరు మా మహాయోధుడు నిద్రాలుడు. నిద్రాలుడా? రండి. ఇతడు మా యోధుడు ఉద్రకుడు. ఉద్రకుడా? మాకు చాలా సంతోషంగా ఉంది. రండి మిత్రమా. కూర్చోండి. దానవ సామ్రాట్టు మహిషాసుర, మీ యొక్క ఔన్నత్యాన్ని చూసి మా మనసు అతి ప్రసన్నమైంది. మీరు పరమపిత బ్రహ్మదేవుని వరాన్ని పొంది స్వర్గలోకం మీద అధికారం చేపట్టదలుచుకున్నారన్న ఆ సమాచారం కూడా మాకు తెలిసింది. మీరు వెంటనే స్వర్గంపై ఆక్రమణకై సన్నాహాలు చేయండి. మీకు మేము అండగా ఉంటాం. దేవతలను పరాజితులను చేసి స్వర్గాన్ని చేపట్టండి. మీ పూర్వజుల వలనే స్వర్గ సింహాసనానికి శోభ కలిగించండి. దానవులంతా మీ సహాయానికై సిద్ధంగా ఉన్నారు. దానికే సన్నాహాలు చేస్తున్నామా సురవీర? ఇప్పుడు మీరు వచ్చారు. మీ ప్రేరణతోటి మా కార్యం సులువవుతుంది. తప్పక అవ్వవలసిందే. అందుకనే కదా మేము ఇక్కడికి వచ్చాం. ఇదిగో మా విచిత్రమైన గద. ఈ గదను చేతపట్టగానే మీరు అసంఖ్యాక రూపాల్లో శత్రువుల ముందు ప్రత్యక్షమవుతారు. అంటే మీరు ఈ విచిత్ర గదను తీసుకుని యుద్ధ భూమిలోనికి వెళ్ళగానే మీ శత్రువుల సమక్షంలో ఒకరుగాక అనేక మహిషాసురులు కనిపిస్తారు. వారు ఎవరెవరిని ఎదుర్కోగలరు. వారు ఎదుర్కొంటున్నటువంటి వారు నిజమైన మహిషాసురుడో కాదో తెలియక భ్రమలో పడతారు. అసురవీర, మీ యొక్క ఈ ఉపకారాన్ని జీవితాంతం మరువలేము. మరిచిపోదామనుకున్నా మరువలేరు మీరు. ఈ గద మిమ్మల్ని మరువనిస్తే కదా. దానవరాజా, మీ మీద పూర్తి విశ్వాసంతో చెప్తున్నా, ఈ గదను తీసుకుని మీరు ఒక్కరే శత్రువులను జయించడంలో సఫలులవుతారు. ఒకవేళ మీకు మా అవసరం అయితే మమ్మల్ని ఒక్కసారి ఆహ్వానించగానే నేను నా సేనా సమేతంగా యుద్ధంలో ప్రవేశిస్తాను. అప్పుడు చూడండి దేవతలు ఎలా పారిపోతారో. ఇదిగో తీసుకోండి మా విచిత్ర గద. అసురవీర, మీ ఈ బహుమతి మాకు చాలా ఉపయోగకరమైనది. పాలనకర్త శ్రీ మహావిష్ణువుకి విచ్చేయండి బ్రహ్మదేవ. వైకుంఠలోకానికి మీ అందరికీ స్వాగతం. మేము మీ సహాయాన్ని అర్థించేందుకుని వచ్చాము శ్రీహరి విష్ణు. దానవుల అఘాయిత్యాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి శ్రీహరి. అదైతే మహిషాసురుడు పుట్టడంతోనే దేవదానవ యుద్ధం సంభవించే సూచనలు పుట్టుకొచ్చాయి. బ్రహ్మదేవులు వరమివ్వడం వల్ల ఇలాంటి పరిణామాలు సహజమే కదా. స్థితిగతులన్నీ మీ సమక్షంలోనే ఉన్నాయి. దానవులు మళ్ళీ విజృంభించడం వల్ల దేవేంద్రుడు మమ్మల్ని మీ వద్దకు రావడానికి వివస్రణ చేశాడు. వీరి సురక్షణకై ఉపాయం ఆలోచించవలసిందే. శ్రీహరి, మహిషాసురుడు భూలోకం పైన తన ఏకఛత్రాధిపత్యం స్థాపించి వేశాడు.
చివరికి ఋషిమునులను కూడా తన అధీనంలో పెట్టుకుని మా యజ్ఞ భాగాన్ని కూడా లాగేసుకున్నాడు. ఇప్పుడు భూలోకంలో దేవతల ప్రాబల్యం సమసిపోయింది. దేవేంద్ర, ఇప్పుడు మీరు భూలోకం కోసం చింతను త్యజించి స్వర్గలోకం గురించి చింతించవలే. మేము దాని నిమిత్తమే తమరి సమక్షానికి వచ్చాము శ్రీహరి. స్వర్గం సురక్షితంగా ఉండాలంటే అత్యవసరమైనది శ్రీహరి. త్రిమూర్తులు కలిసి మాకు సహాయం చేయాలి. త్రిమూర్తుల్లో ఇద్దరు ఇక్కడే ఉన్నారు. దేవతల సహాయం కోసం ప్రయత్నశీలులై ఉన్నారు. ఇక మిగిలినది ఆ పరమేశ్వరుడే. వారి మార్గదర్శనం, సహాయం లేకుండా మన సురక్షా పథకం ముందుకు వెళ్ళజాలదు. మనం వారి వద్దకే వెళ్ళాలి. దానవ వీరులారా, మనం స్వర్గం మీద ఆక్రమణ చేసి అహంభావి అయిన ఇంద్రుని అతని అనుచరులను మన దాసులుగా చేసుకోవాలి. మా యొక్క వరప్రాప్తి సిద్ధి బలంతో మీరందరూ మాతో పాటు స్వర్గంలో ప్రవేశించగలరు. మేము ఏ విధంగానైనా స్వర్గం మీద అధికారం చేయవలసిందే. స్వర్గం నుండి దేవతలను బహిష్కరించాలా? పిరికి దేవతలారా, మీరు మహిషాసురుని బారి నుంచి తప్పించుకోలేరు. మహిషాసురా, ఈ ప్రయత్నాలను మేము ఎన్నటికీ సఫలము కానివ్వము. అసుర సేన, మా సహచరులారా, సాగిపొండి స్వర్గలోకానికి. మహాశక్తిశాలి దానవరాజు మహిషాసురునికి జయము. అసురాధిపతి మహాబలి మహిషాసురునికి జయము. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. బ్రహ్మదేవ, మీ వరం దొరికిన దానవుడు మహిషాసురుడు సేనా సమేతంగా స్వర్గలోకం వైపు ప్రయాణమవుతున్నాడు. అంటే ఇప్పుడు సంగ్రామం ఆరంభమవ్వడానికి ఎక్కువ సమయం లేదు. దేవేంద్ర, 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 ఆ దానవుడు అతి భయంకరమైన వాడు. ఆ మహిషాసురుడి బారి నుండి కొద్దిలా తప్పించుకున్నాము. అతడి శక్తి ఎంతో అపరిమితం. అతడు తన ఇచ్ఛానుసారం ఎన్ని కావాలంటే అన్ని రూపాలు పెంచగలడు. అతన్ని జయించడం అత్యంత కఠిన కార్యం. ఇప్పుడు తన సేనా సమేతంగా స్వర్గంపై ఆక్రమణ చేయబోతున్నాడు. శీఘ్రంగా ఏదో ఉపాయం చూడండి దేవేంద్ర. అవును దేవేంద్ర, మన రక్షణ కోసం ఏదో ఉపాయం చూడవలసిందే. మహాశక్తిశాలి దానవరాజు మహిషాసురునికి జయము. అసురాధిపతి మహాబలి మహిషాసురునికి జయము. చూడండి పరమేశ, చూడండి, ఆ దుష్టుడు స్వర్గం వైపు సాగుతున్నాడు. మీరు వెంటనే మా సహాయానికి రావాలి. ఆ దుష్టుణ్ణి స్వర్గం వైపు రానివ్వకుండా చూడాలి. దేవేంద్ర, మహిషాసురుణ్ణి ఇప్పుడు ఆపడం అసంభవం. పరమేశ, మీ ముగ్గురు త్రిమూర్తులు చూస్తూ ఉండగా ఆ రాక్షసుడికి ఇంత సాహసమా? ఆ రాక్షసుడు మా స్వర్గంపై అధికారం చేస్తాడా?
మహాదేవ, దేవేంద్రుని ప్రార్థనలను మనం వినాలి. అది మన త్రిమూర్తుల కర్తవ్యం. మన త్రిమూర్తుల కర్తవ్యం ఇప్పుడు బ్రహ్మదేవుడిచ్చిన వరం యొక్క పరిమితిలోనే ఉండి తీరాలి. ఆ పరిమితిని ఉల్లంఘించడం అనేది బ్రహ్మదేవుడిచ్చిన వరానికి వ్యతిరేకం అవుతుంది. తమరు చెప్పేది నిజమే శివశంకర. దేవేంద్ర, మహిషాసురుని సైన్యం స్వర్గం వైపు సాగుతోంది. దానిని మీ పూర్తి శక్తితో ఆపడమే మీరు చేయగల సముచిత కార్యం. మీ త్రిమూర్తుల ఇచ్ఛానుసారమే. మహాశక్తిశాలి దానవరాజు మహిషాసురునికి జయము. అసురాధిపతి మహాబలి మహిషాసురునికి జయము. స్వర్గాధిపతి దేవేంద్రునికి జయము. స్వర్గాధిపతి దేవేంద్రునికి జయము. శ్యామలాపుత్ర మహిషాసురునికి జయము. స్వర్గాధిపతి దేవేంద్రునికి జయము. అక్కడే ఆగిపో దుష్ట మహిషాసురా. దేవతల శక్తిని ఇంకా పూర్తిగా చూడనేలేదు నీవు. నీ ప్రాణాలు దక్కించుకోవాలనుకుంటే తిరిగి వెళ్ళిపో. వెళ్ళిపో పాతాళ లోకానికి. దైత్య శక్తుల పెనుగాలి ముందు మీ దేవతలు ఇసుక రేణువుల్లాగా ఎగిరిపోతారు. శక్తి కనుక ఉన్నట్లయితే మీ శ్రేయోభిలాషులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మా ఆక్రమణను ఎదుర్కొనలేక ముఖం చాటేసుకోరు. ఎక్కడికెళ్లారా ముగ్గురు? నిన్ను స్వర్గంలో ప్రవేశించనీయకుండా ఆపడం మా యొక్క కర్తవ్యం. ఎందుకంటే స్వర్గంపై దేవతలకు జన్మసిద్ధాధికారం ఉంది. జన్మసిద్ధ అధికారం? ఎవరి భుజాల్లో బలం ఉందో వారిదే అధికారం అవుతుంది. వ్యర్థ ప్రలాపాలు చేయక మా దారి నుంచి తప్పుకో, లేకపోతే మా ఒకే ఒక్క వేటుతో నాశనం అయిపోతావు. ఇంతకు ముందు కూడా మీ అనేక మహాశక్తిశాలురు పూర్వీకులైన దైత్యులు దేవతలను పరాజితులను చేయాలని చూశారు మహిషాసురా. కానీ వారే సర్వనాశనమైపోయారు. ఇప్పుడు నీ వంతు వచ్చింది. ఆక్రమించండి. సంగ్రామం. దుష్ట మహిషాసురా,
మహిషాసురా! వజ్రాయుధం స్వర్గ విజయి దానవరాజు మహాబలి మహిషాసురునికి జయము! మహాబలి మహిషాసురునికి జయము! మహాబలి మహిషాసురునికి జయము! దానవరాజు మహిషాసురునికి జయము! స్వర్గ విజయి మహాబలి మహిషాసురునికి జయము! దానవ వీరులారా, మేము ఇక్కడకు రావడం మా విజయాన్ని చూసి భయభీతులై ఇంద్రుడు, స్వర్గంలోని దేవతలు, స్వర్గ సామ్రాజ్ఞి శచి, వారి అప్సరసలు మాకు భయపడి పలాయనం చిత్తగించారు. కానీ ఇక్కడి నుండి పారిపోయిన పిమ్మట మాకు విరుద్ధముగా పన్నాగాలు తప్పక పన్నుతారు. అందుకు మా వీర సైనికులు హెచ్చరికతో ఉండవలసిన అవసరం ఉంది. మాకు విరుద్ధముగా ఎట్టి పన్నాగాలు సఫలమవ్వకూడదు. దానవ వీరులారా, భూలోకంలో గాని స్వర్గలోకంలో గాని ఎక్కడైనా ఏ దేవత కనిపించినా వారిని పట్టుకుని మా సమక్షంలో నిలబెట్టవలెను. మేము వారికి తగిన దండన విధిస్తాము. తమరి ఆజ్ఞాపాలన చేస్తాము దానవరాజా. స్వర్గ విజయి మహాబలి మహిషాసురునికి జయము! స్వర్గాధిపతి మహాశక్తిశాలి దానవరాజు మహిషాసురునికి జయము! త్రిమూర్తులకు మా యొక్క శక్తి సుపరిచితమైంది. ఇంద్రుడు దేవతల శక్తి మా వల్ల పరాజితమైపోయింది. మరి ఒక అబలయైన స్త్రీకి సాహసం ఎక్కడి నుంచి వస్తుంది? మమ్మల్ని సమాప్తం చేసేటందుకు మేము బ్రహ్మదేవుని యొక్క వరం మిథ్య అని నిరూపిస్తాము. జగత్తులో ఎక్కడా అటువంటి స్త్రీ లేనే లేదు. మహిషాసురుణ్ణి సంహరించే శక్తి.